వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో అరుదైన అత్యంత ఖరీదైన వ్యాధుల బారిన పడుతున్న పసిపిల్లల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న చిన్నారి పునర్విక స్పైరల్ మస్కులర్ ఆథ్రోపీతో పోరాడి దాతల సాయంతో ప్రాణాలు నిలుపుకున్న ఘటన మరవకముందే నేడు కర్నూలుకి చెందిన అశ్వత్ అనే మరో బాలుడు డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడి మొదట నడవడం కష్టమవుతుంది. ఆపై చేతులు కదల్చలేని స్థితి, చివరకు శ్వాస తీసుకోవడానికి యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య నిపుణుల ప్రకారం ఈ వ్యాధికి ప్రస్తుతానికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చికిత్సల్లో ఒకటైన జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఒకటే ఏకైక పరిష్కారం. అయితే దీని ధర అక్షరాల 26 కోట్లు ఉండడంతో ఇది సాధారణ కుటుంబాల పరిధికి అందని ఔషధంగా మారింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ మందు కోసం అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం మధ్యతరగతి కుటుంబానికి అసాధ్య సాధనంగా మారింది. ముఖ్యంగా 2 ఏళ్లలోపు ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలా చేస్తేనే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్తుండడంతో అశ్వత్ తల్లిదండ్రులు ప్రతిక్షణం ఆందోళన చెందుతున్నారు. అశ్వత్ తండ్రి వేదన హృదయ విదారకంగా ఉంది. మా బిడ్డను కాపాడుకోవడానికి మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కనీసం 1% ఖర్చు కూడా రాదు. కేవలం మీ అందరి సహాయమే మా అబ్బాయిని బతికించగలదంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం కోసం సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ ప్రచారాలు మొదలయ్యాయి. గతంలో పునర్విక సహా పలువురు చిన్నారుల విషయంలో సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున స్పందించిన తీరును గుర్తు చేసుకుంటూ అశ్వత్ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. అరుదైన జన్యు వ్యాధుల చికిత్సలో భారత్లో ఇంకా స్పష్టమైన విధానాలు లేకపోవడం కూడా సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది. ప్రభుత్వం ఇటువంటి అరుదైన వ్యాధుల విషయంలో స్పందించి మందులపై దిగుమతి సుంకాలు, జీఎస్టీ మినహాయింపులు, ప్రత్యేక ఆరోగ్య నిధి ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించేలా, అలాగే భవిష్యత్తులో ఇలాంటి కేసులకు శాశ్వత సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇలాంటి జన్యు వ్యాధులపై ముందస్తు స్క్రీనింగ్, అవగాహన మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడం ద్వారా అనేక చిన్నారుల ప్రాణాలను రక్షించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ఒక కుటుంబం భరించలేని ఈ భారాన్ని సమాజం మొత్తం పంచుకుంటే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అశ్వత్ ప్రాణం ఇప్పుడు సమాజ సహాయం, ప్రభుత్వ చొరవపై మాత్రమే ఆధారపడి ఉంది. ఒక్కో రూపాయి కలిస్తేనే ఆ బాలుడికి పునర్జన్మ లభిస్తుందని నెటిజన్స్ భావోద్వేగంతో పిలుపునిస్తున్నారు. ఆ బాలుడి చిరునవ్వు నిలబెట్టేందుకు దేశం మొత్తం ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చికిత్సలు ఎందుకు అంత ఖరీదంటే, ఇవి సాధారణ మందులు కావు. వీటిని జన్యు చికిత్స అని కూడా పిలుస్తారు. దెబ్బతిన్న జన్యువును బాగు చేయడం లేదా సరైన జన్యువును శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని మూలాల నుంచే నయం చేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. వీటిని తయారు చేయడానికి ఫార్మా కంపెనీలు దశాబ్దాల తరబడి చేసే పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ మరియు అత్యంత అధునాతన సాంకేతిక వెనుక వేల కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది. ఈ చికిత్సలను ఆర్ఫన్ డ్రగ్స్ అని పిలుస్తారు. వీటిని తయారు చేసే కంపెనీలు అతి తక్కువ మందికి మాత్రమే వచ్చే వ్యాధులు కావడంతో ఆ పరిశోధన ఖర్చును భరించడానికి మందుల ధరలను భారీగా నిర్ణయిస్తారు. దాంతో విదేశాల నుంచి ఈ మందులను దిగుమతి చేసుకునేటప్పుడు ప్రభుత్వం విధించే భారీ పన్నులు, కస్టమ్స్ డ్యూటీలు, జీఎస్టీ చికిత్స ఖర్చును మరింత పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అనే విధానాన్ని రూపొందించినప్పటికీ అది ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ముఖ్యంగా నిధుల విడుదల ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండడంతో సమయం కీలకమైన పసిపిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కేవలం క్రౌడ్ ఫండింగ్ పై ఆధారపడడం అనేది ఒక శాశ్వత పరిష్కారం కాదు. ఇది కేవలం ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. సమాజం మొత్తం కలిసి ఈ సమస్యపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇలాంటి రేర్ డిసీజెస్ రాకుండా చూడటం, అవగాహన కల్పించడం చేయాలి. ఒకవేళ వచ్చినా కోట్లాది రూపాయల ఖర్చును భరించడం మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యం కాదు. ప్రభుత్వం దీన్ని ఒక జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించి మంచి ట్రీట్మెంట్ను తక్కువ ఖర్చుతో అందించాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.